జ్ఞానవంతుడు ఎప్పుడు పగ ప్రతీకారం అండవు, వదిలేడు అలాగా. వివేకవంతుడు ఎప్పుడు మనసులో చెత్త పెట్టుకోడు. పగ మనలో పెట్టుకున్నాం అనుకోండి, అది మంటలాంటిది, మనల్ని తింటది. ఆయన ఏం చేయదు, బాగానే ఉంటాడు. ఇప్పుడు నా మీద మీకు పగ ఉంది అనుకోండి, బీపీ నాకు వస్తుందా మీకు వస్తుందా? మీకే కదా. షుగర్ ఎవరికి వస్తుంది? మీకే. సమస్యలన్నీ ఎవరికి వస్తాయి? మీకే వస్తాయి. నాకేం రావు, నేను బాగానే ఉంటాను హ్యాపీగా. ఎందుకంటే నాకేం పగ ద్వేషం ప్రతీకారం మీ మీద లేవు. నా మీద మీకు ఉన్నాయనుకోండి, మీకు వస్తుంది సమస్య. మీరు ఇబ్బంది పడతారు, మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటారు, రోజు నన్ను చూసి పళ్ళు కొరుకుతా ఉంటారు. అదేంటి నష్టం? నాకా నష్టమా? నాకేంటి బాధ? నేను బాగానే ఉంటాను. సో ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా అసూయలు, కక్షలో, పగలో, ద్వేషాలని తన అంతరంగం అనే మందిరాన్ని పాడు చేసుకోడు. ఇది మన మందిరం. నా గదిలో మట్టి, మశానం, బురద, చెత్త చెదారో రాకూడదు. నా గది ఎప్పుడు ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. ఇందులో అగ్గి తెచ్చేసుకుంటే నా మంచమే కాలిపోదు. అసూయ అనే అగ్ని నాకొద్దు, ద్వేషం అనే అగ్ని నాకొద్దు, క్రోధం అనే అగ్ని నాకొద్దు, కుళ్ళొద్దు, ఏవద్దు నాకు. ఐఎమ్ హ్యాపీ, ప్రశాంతంగా ఉన్నాను.